ఏమంటారు ఈ 4 సంవత్సరాల 10 నెలల పరిపాలన గురించి? అరాచక పాలన కొనసాగుతూనే ఉన్నది. ఎప్పటికి విముక్తులవుతారో ప్రజలు 1000 కళ్ళతోటి ఎదురు చూసుకుంటూ ఉన్నారు. అది ఆ రోజు కోసం పండగ చేసుకోవాలని చెప్పి ప్రజలు తప్పించిపోతున్నారు. విముక్తి అయ్యే అవకాశమే లేదు. నేనే వస్తాను 175 నాయా అంటున్నాడుగా. మాటలు ఏముందండి, సింహాసనాన్ని ఇచ్చిన ప్రజలను అనుకోవాలి. అసలు ఫస్ట్తో ప్రజలు పొరపాటు పడ్డారు. నీ అబద్ధాలు, నీ మోసాల దెబ్బకి నువ్వు ఏమి నిరూపించావంటే ఒక మాట చెప్తాను. అబద్ధాలాడి కూడా ఒకసారి ముఖ్యమంత్రి కావచ్చు అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఇతను. అంటే అంటారా? కాదు, ఆయన ఏమంటున్నాడంటే నేను మాట తప్పను, మడమ తిప్పను, రాజన్న బిడ్డనే, నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే అంటున్నాడు కదా. అవన్నీ పాత డైలాగులు, కేవలం డైలాగులు మాత్రమే. అవి నిజ జీవితంలో వర్తించవు. అవన్నీ ఊరకు చెప్పుకుంటానికి పనికొచ్చే మాటలు, వ్యర్థ ప్రలాపాలు. అరే ఆయన చెబుతుంది ఏంటంటే కుప్పానికి చంద్రబాబు నీళ్ళు ఇవ్వలేకపోయాడు, నేను తీసుకొచ్చి ఇచ్చేసాను అంటున్నాడుగా. రాత్రి మొత్తం చూపించారు, అది తేటచల్లం అయిపోయింది. అందరూ నవ్వుకుంటున్నారు. ఆ సినిమా షూటింగులు సెట్టింగులు లాగా తయారు చేసి ఎక్కడోళ్ళు అక్కడ పీకేసుకొని పోతుంటారు డ్రామాలు అయిపోగానే. అంతే అంటారా? ఇక్కడ ముఖ్యంగా చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మరి ప్రతి సభలో చాలా గొప్పగా చెప్పేస్తున్నాడు కదా. ఏమనంటే కనుక నేను ఇచ్చిన హామీ ఇంతవరకు ఏది విడనాడలేదు అంటున్నాడుగా. ఆరిపోయే దీపము ఎట్లా ఉంటుందంటే చెట్టు చెడిపోయేటప్పుడు కుక్క మూతి పిందెలని ఒక సామెత ఉంది. అదే సామెత ఏమిటండి ఆయన బాగు చేసింది? సిపిఎస్ వాళ్ళకి సమాధానం చెప్పమనండి. సిపిఎస్ వాళ్ళకి సమాధానం అది అసలు అవగాహన లేకుండా ఇచ్చాం మేము హామీ అని చెప్పి సజ్జలు చెబుతున్నాడు. లేకుండా ఇచ్చామనంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము? ప్రజలు మేము ఒప్పుకోము. నువ్వు అవగాహనతో ఇచ్చావు, నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు బాధ్యత రహితంగా. నువ్వు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అయ్యి? సింహాసనం ఎక్కిన తర్వాత అది తప్పు. ఇప్పుడు ఆయన చెబుతుంది ఏంటంటే కనుక ఆ రోజు మాకు అవగాహన లేక, దాని మీద లెక్కలు తెలియక, అసలు రాష్ట్ర బడ్జెట్ సరిపోదు వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తే అనేది ఒక వాదన తీసుకొస్తున్నారుగా. మరి ఎందుకన్నావు? గుండు గుర్తుగా వాళ్ళ ఓట్లు కొల్లగొట్టావు కదా. వాళ్ళ ఓట్లు కొల్లగొట్టిన తర్వాత ఇప్పుడు సింహాసనం ఎక్కిన తర్వాత నువ్వు ఆ కోత కొట్టడానికి నీకు అసలు ఎట్లా మనస్కరిస్తుంది? నిన్నెవరు నమ్ముతారు ప్రజలు? అసలు నమ్మే ప్రసక్తే లేదు. పిఆర్సీ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, ఒక్కటి అమలు జరిపావా? ఒక్కటి. ఇప్పటికీ ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను నేను అని అంటున్నాడు కదా. మద్యపాన నిషేధం చేసి ఓటు అడగనన్నావు, మద్యపాన నిషేధం చేసే ఓటు అడుగుతానన్నావు. ఏది? మద్యపాన నిషేధం చేయకుండానే నువ్వు ఎలక్షన్స్కి వస్తున్నావు అని చెప్పి అందరికీ అర్థమైపోయింది కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు కదా, మొన్న అన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి దీని గురించి ఎవరు వచ్చినా సరే ఇది మద్యపాన నిషేధం అని చెప్పి ఒక కలలాగా భావించాలి మనం అని ఆయన అంటున్నాడు కదా. ఎప్పుడు ఏ ఎండకాగొడుగు ఏ రోడ్డు కాడ ఆ పాట పాడితే ఎట్ట సరిపోద్ది? నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నువ్వు నిలబెట్టుకోవాలి. కానీ అప్పుడు ఒక రకంగాను ఇప్పుడు ఒక రకంగా ఎలక్షన్లు అయిపోయి నువ్వు పదవి అలంకరించిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకొని ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడు ఏది మాట్లాడితే అది చెల్లిద్దని అంటే ఎట్లా కుదురుద్ది? సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక నేను వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నాడు కదా. ఎవరున్నారు? నువ్వు బటన్ నొక్కి అసలు ఎవరికి పడ్డాయో ఎవరికి పడలేదో కూడా తెలియదు. అది ఒక మాయా బటను. ఆ బటన్లో ఎవరికి పడ్డాయో ఎవరికి పడలేదో తెలియదు. ఎవరికి వాళ్ళు నాకు పడలేదు కావాలి, ఏమైనా లోపం ఉందేమోనని చెప్పి ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందులో 1/4 కూడా ఆ బటన్ నొక్కినప్పుడు పడిన వాళ్ళు ఉండరని ప్రజలు విశ్వసిస్తున్నారు. అంటే బటన్ నొక్కడం అయితే మాయా బటన్ అంటారు. అది మాయా బటను. మరి ముఖ్యంగా మరి ఈయన చాలా గొప్పగా చెప్పేస్తున్నాడు కదా. పట్టణాల్లో అయితే 87%, పల్లెటూరులో అయితే కనుక 93% నేను సంక్షేమ పథకాలు అందించాను ప్రతి ఒక్కరికి అంటున్నాడు కదా. ఒక్క సంక్షేమ ఇప్పుడు ఏదో నామకే వస్తే ఆ డబ్బులు అప్పులు తీసుకొచ్చిన వాటిలో ఏదో పావులా సరిపెట్టేసేసి తజ్మాయాన్ని ఎడుదారిపోనియో ఒక కాగు తప్పులు పట్టిన వాటికి కూడా ఏదైనా ఒక్క దాని మీద బరికి ఒక ఛాలెంజ్ ఇచ్చిన దానికి ఏమైనా డిబేట్కి వచ్చి దాన్ని నిరూపించుకుంటున్నారా? వాళ్ళు ఆ రాలేని నిరూపించుకోలేని వాటికి వాళ్ళు అసలు పత్తా ఉండరు. అరే అప్పులు అసలు చంద్రబాబు ఎక్కువ చేసాడు, నేను అసలు చేయలేదు అప్పులు అంటున్నాడుగా. మాట ఎవరైనా అంటారు. ఆయన అన్నదాన్ని ఆయన చేసిన దానికి దీనికి సంబంధం ఏముంది? రాజధాని పోయి ప్రత్యక్షంగా చూసి వచ్చాం కావాలని ఎంత మూలం పెట్టాడో. అసలు కమరాజధాని అంటే ఆయన ఒట్టి మాటలు అంటానికి ఏముంది? ఎవరైనా అంటారు, ఏదోటి ఆరోపణ చేయడానికి ఏదోటి అంటారు.
అంతేగా అసలు నీకు ముఖ్యమంత్రి పదవి, అసలు ఆ ముఖ్యమంత్రి పదవి నువ్వు ఆడిన అబద్ధాలకి నీకు దక్కింది అంతవరకే. అసలు ఆ పదవికి నీకు చాలా కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉండాల్సిన మంచివి నువ్వు. లేదు అసలుకి ఆయన చాలా గొప్పగా ఇప్పటికీ చదువుతున్నాడు కదా, అది నేను ఒంటరిని, నా మీద దాడి చేయడానికి వస్తున్నారు అందరూ కలిసి గుంపుగా అంటున్నాడు కదా. ఎందుకు ఒక్కడు అవుతావు? నువ్వు తప్పులు చేసావు గనక నీ పక్షాన ఎవరూ లేరు. ఇవాళ ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా నీ పక్షాన ఉందా? ఏ ఒక్క కుల సంఘాలైనా నీ పక్కన ఉన్నాయా? ఎవరైనా సరే నీ పక్కన ఎందుకు ఉండట్లేదు? పక్కన పేదలు ఉన్నారు అంటున్నాడుగా. ఎవరు ఉంటారో లేదో రేపు తేలుస్తారుగా, రేపు తేలిపోబోతుందిగా. నీ పేదలు ఉంటే నీ పేదలు గెలిపించడానికి ఓట్లు సరిపోయే ఓట్లు కాదు అవి చూద్దాం. అవి ఎంత శాతం ఉంటాయో అనేది మాకు తెలుసు, ఎంత శాతం ఉండేది. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. టౌన్లో 87% అన్నాడు. 87% అనేది ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందింది అన్నాడు. అంటే మిగతా 87% 13% మాత్రమే, అంటే 13% మాత్రమే అందకుండా ఉన్నాయా? పల్లెటూరులో అయితే కనుక 93% అందించానన్నాడు. మరి మాటలు ఏముంది కానండి, అసలు సంక్షేమం అనేది గెలుపుకి అసలు అది మార్గం కాదు. మరి అయ్యే చెప్పండి అంటున్నాడు వాలంటీర్లకు వెళ్ళి. సంక్షేమం అనేది గెలుపుకు మార్గం కాదు. వాలంటీర్లకు అదే చదువుతున్నాడు కదా. వాలంటీర్లు అసలు ఎవరు రాణిస్తామండి? మేము రాణిస్తామా? అసలు మేము రాణిస్తాం? ఎంటర్ కానిస్తావా? నువ్వు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఇంతమంది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి వాలంటీర్లు రాణిస్తావా? మేము రానివ్వం. వాళ్ళకే చెబుతున్నారు గడప గడపకి వెళ్ళాల్సిందే అంటున్నారు కదా. అంటాడండి, టైం అయిపోయిందా, నోటిఫికేషన్ వచ్చిందాక వింటారు ఎవరైనా, తర్వాత ఎవరు వినరు. ఆ భయం తీరిపోద్ది. అసలు శిబిరం అంతా ఎలా ఖాళీ అవుతుందో మీరు చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. శిబిరం ఖాళీ అంటే గుర్తొచ్చిందండి, ఒక పక్కన సిద్ధం అని చెప్పి సభలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, మరో పక్కన నీతో నాకు వద్దు బాబు అని చెప్పి జనాలు బయటకు, ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వస్తున్నారు. అసలు నీకు సభ్యులేరు, అసలు నీ కంటెస్ట్ చేయడానికి అసలు నీకు క్యాండిడేట్స్ ఏరి, నీ క్యాండిడేట్సే ఉండరు, ప్రజలు ఉండరు, క్యాండిడేట్స్ ఉండరు. రేపు శిబిరం మొత్తం ఖాళీ. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రానియండి, శిబిరం మొత్తం ఖాళీ. అసలు విస్తుపోద్ది, అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. నేను కుక్కను పెట్టైనా గెలిపించుకునే కెపాసిటీ నాకుంది, నా మొహం పెట్టుకొని అయినా సరే గెలుస్తారు ఎవరైనా ధీమాతో ఉన్నట్టున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఓడిపోయేదాకా ప్రతివాడు చెప్పే మాటలే ఇవన్నీ ప్రగల్భాలు. వాళ్ళకి ఎవరికో ధైర్యం చేసి వాళ్ళందరినీ నిలబెడదాం అని అనుకొని నువ్వు ఈ మాయ మాటలంటే నమ్మే స్థితిలో ఏ ప్రజలు లేరు, ఎంత అమాయకులు కూడా లేరు. అంటే ఇక్కడ ఒక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే, ప్రజలందరికీ నేను బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళకి పథకాలు వేసాను, పని చేయాల్సింది మీరే అని చెప్పి ఎమ్మెల్యేల మీద నెప్ప నెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందనంటే తను తప్పించుకోవడం కోసం. ఇప్పుడైనా కొత్త వాడిని పెడితే ఈయన చూసి ఏదో వేస్తారనుకున్నారు. అసలు మూల కారణమే ఈయన. అసలు ఈయన వల్లనే ఎమ్మెల్యేలకు బ్యాడ్ వచ్చింది. ఇద్దరు కలిసి చేయాల్సిన పనులన్నీ చేశారు, అందినట్టు సంపాదించుకున్నారు. ఎవరు నమ్ముతారు? అసలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు కనుక. సరే, ఎమ్మెల్యేల మార్పులు ఒకసారి నుంచి ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఏం చూస్తారు? ఎవరు చూస్తారు? అసలు ఇప్పుడు నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, నన్ను ఎవరు ఎరుగుతారు? నాకు ఎవరు వేస్తారు ఓట్లు? అదే మోడలు అంతే. నేను ఒక సామాన్య ప్రజల్లో ఒకడిని. నాకు ఎవడేస్తాడు ఓట్లు? ఎంతమంది తెలుస్తారు నాకు వ్యక్తిగతంగా? ఈయన అంతలో ఫేమా? ఈయన అంతలో ఫిగరా? అంత ఇంటర్నేషనల్ ఫిగరా? పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళకి నీ మాయ మాటలకి చంద్రబాబు నాయుడే పడిపోయాడుగా పోయిన ట్రిప్పు 2019లో. నీ మాయ మాటలు ఒకసారి మాత్రం విజయం ఎవరికైనా వచ్చింది, ఎవరికైనా ఒకసారి వచ్చింది. లేదు, పైన దేవుడు ఉన్నాడు, కింద మీరున్నారు అంటున్నాడు కదా. మాటలు అవన్నీ ఎవరికి లేడు దేవుడు? నీ ఒక్కడికే దేవుడా? నీ ఒక్కడికే దేవుడు ఉంటాడా? ప్రజలందరికీ దేవుడు ఉండడా? నువ్వు ఒక్కడివే మనిషివా?